Hello everyone, welcome to JAO 1 minute 1 mark series. మన క్వశ్చన్ చూద్దాం. On which of the assets depletion method of depreciation is adopted? మనకు తెలుసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో డిప్లీషన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏ అసెట్స్కి వాడతాము అని క్వశ్చన్ ఇచ్చారనమాట. ఆప్షన్స్ ఏంటి? గుడ్ విల్, బిల్డింగ్, మైన్స్ అండ్ మెషినరీ. సో ఆన్సర్ ఏంటి? మైన్స్. ఎందుకు మైన్స్ అవుతుంది అనేది చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? డిప్లీషన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? డిప్లీషన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అని అన్నారు. సో ఈ మెథడ్ అనేది మనం యూజువల్గా న్యాచురల్ రిసోర్సెస్కి వాడతాము. ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైనా ఉండొచ్చు దట్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద అసెట్స్ దట్ గెట్ ఎగ్జాస్టెడ్ త్రూ ద ఎక్స్ట్రాక్షన్. వాటిని యూస్ చేస్తున్న కొద్దీ ఆ అసెట్స్ని, ఆ న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేస్తున్న కొద్దీ ఆ అసెట్ ఏమవుతుంది అంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది, అంటే తరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ బి మైన్స్ అవ్వచ్చు, ఆయిల్ వెల్స్ అవ్వచ్చు, క్వైరీస్ అవ్వచ్చు, లేకపోతే టింబర్ లాంటివి కూడా అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యూస్ చేసే మెథడ్ ఏంటి అని అంటే డిప్లీషన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో గుడ్ విల్, బిల్డింగ్ అండ్ మెషినరీ ఏవైతే మనం ఆప్షన్స్లో ఇచ్చామో వాటికి ఈ మెథడ్ అనేది వర్తించదు. మరి వీటికి ఏ మెథడ్ వర్తిస్తుంది? ఓకే, గుడ్ విల్ లాంటిది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము అమార్టైజ్డ్ అనే పదం వాడతామన్నమాట, లేకపోతే అమార్టైజ్డ్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్ని యూస్ చేస్తాము. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బిల్డింగ్స్ అండ్ మెషినరీ, ఇవి టాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ లాంటి వాటికి మనం ఏం చేస్తాము అని అంటే విల్ యూస్ డిప్రిసియేషన్ డిఫరెంట్ మెథడ్స్. దాంట్లో ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్, ఇంకోటి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ని యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.